right? So today onwards, we are going to start with a very important aspect, that is principles of programming languages. 522, where is your camera? 5A7, you will be deleted. 527, you will be deleted. నేను మరలా చెప్తున్నానమ్మా, కెమెరా ఆన్ చేయకపోతే డిలీట్ చేస్తాను, మీ ఇష్టం. ఇంకా నేను ప్రతిసారి చెప్పలేను. Once again I'm telling you, delete అయిన తర్వాత you are not supposed to enter into the class. ఒకసారి డిలీట్ చేశాక మీరు ఎంటర్ అవ్వలేరు. 522, you will be deleted. ఒక్కసారి రిమూవ్ చేస్తే నెక్స్ట్ కనెక్ట్ అవ్వలేరు, మీకు చెప్తున్నాను. 5A7, 527, 510. Okay, 5A7, you will be deleted now. ఏమా ఇంకొకసారి చెప్పను, క్యామ్ ఆన్ చేసి ఉంచాలి. 527, ఓకే. ఎప్పుడైనా సరే 526, మీ క్యామ్ ఆన్ చేసి ఉంచాలి, ఆఫ్ చేసి ఉంటే డిలీట్ చేస్తానమ్మా. మరలా చెప్తున్నాను, సిఆర్స్ రెస్పాండ్ అవ్వండి, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. సిఆర్ ఒకసారి అన్మ్యూట్ చేస్తాను, మీరు ఒకసారి ఓకే రెస్పాండ్ అవ్వండి. బాయ్స్ సిఆర్ ఎవరమ్మా? అరే బాబు, ఎవరైనా క్యామ్ ఆన్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా డిలీట్ చేసేస్తాను. వాళ్ళు మీకు కనెక్ట్ అవ్వలేదు అని అంటే చెప్పండి, మీరు క్యామ్ ఆఫ్ చేసి ఉంటారు, డిలీట్ అయి ఉంది. దట్స్ ఇట్. 561, భవానీ క్యామ్ కంపల్సరీ కాని వాళ్ళు. నేను ఎవరికి క్లాసులు చెప్తున్నాను నాకు తెలియాలి కదా, ఎవరికి క్లాసులు చెప్తున్నాను? ఫోన్లకు క్లాసులు చెప్తున్నానా, ఇంట్లో వాళ్ళకి చెప్తున్నానా, లేకపోతే మీరు నిద్రపోతున్నప్పుడు ఫోన్ ఆన్ చేసి ఉందా? సో దిస్ ఈస్ ద కామన్ ప్రాక్టీస్ ఎయిదర్ ఫర్ ద ఫైనల్ ఇయర్స్. మీ ఫైనల్ ఇయర్ ని అడగండి, మీకు చెప్తారు. లేదా మీ జూనియర్స్ ని అడిగిన చెప్తారు. వితౌట్ కెమెరా ఐ కాంట్ టేక్ ఎనీ క్లాస్. 560, వేర్ ఈస్ యువర్ క్యామ్? 522, 560, సరిగ్గా కూర్చో. పడుకోను కదా మా క్లాస్ వినేది, నిద్రలే. మినిమం సెన్స్ ఉండాలి. చదువుకుంటున్నారు, పడుకొని కాదు వినేది. కొంచెం అన్న కామన్ సెన్స్ వాడండి, చదువుకునే పిల్లలు. ఓకే, అందుకే క్యామ్ ఆన్ చేయమనేది. పడుకొని రోడ్డు మీద, లేకపోతే కొంతమంది రోడ్డు మీద ఫోన్ ఆన్ చేసి వెళ్ళిపోతుంటారు. 5A7, దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఐఎమ్ రివ్యూయింగ్. 5A7 ల్యాప్టాప్ లో కాదు సార్, అతను కంప్యూటర్ సిస్టమ్ లో లాగిన్ అవుతుంది సార్. అవును, ఎవరమ్మా? 5A7 ఆల్రెడీ క్యామ్ ఒకసారి కనిపిస్తుంది నాకు కనుక. స్టార్ట్ వీడియో లేటర్, స్టార్ట్ వీడియో అనే ఆప్షన్ వచ్చిందంటే మీరు ఆన్ చేయలేదని అర్థం. ఓన్లీ స్టాప్ వీడియో ఉందంటే మీరు ఆఫ్ చేశారు, ఆన్ అయి ఉన్నారు అని అర్థం, అంతే. ఓకే, లెట్ us స్టార్ట్. రేపటి నుంచి నాకు టైం వేస్ట్ అవ్వకూడదు. దాదాపు 3 minutes నాకు టైం వేస్ట్ అయిపోతుంది మీ క్యామ్ గురించి, దీని గురించి. కాబట్టి నాకు రేపటి నుంచి ఆ ప్రాబ్లం ఉండకూడదు. నేను మీరు కనెక్ట్ అయిన వెంటనే క్యామ్ తో కనెక్ట్ అవ్వాలి. దట్స్ ఇట్. ఓకే, let us start with our topic. See, this is the syllabus of principles of programming languages. మీ అందరికీ తెలిసిన సిలబసే. నేను ఒక్కసారి 2-3 నిమిషాలు గైడ్ లైన్స్ చెప్పి తర్వాత టాపిక్ లోకి ఎంటర్ అయిపోతానన్నా. PPL Unit 1, Unit 2, 3, 4, 5, 6, totally 6 units. My way of approach is I am going to start with unit number 4. 4, 5, 6. ఎందుకంటే రేపు ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ రాయాల్సి మీరు 4, 5, 6 కాబట్టి 4, 5, 6 చెప్పిన తర్వాత then I start with 1, 2, 3. Unit number 4, 5, 6. Then I start with 1, 2, 3. నేను అనుకోవటం అరౌండ్ 10 to 11 hours కావాల్సి వస్తుందమ్మా నాకు. 10 hours అన్న మినిమం కావాలి. 1 hour అంటే 60 minutes జరుగుతుంది క్లాస్. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఐ ఆల్వేస్ హ్యాపీ టు డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ద క్వరీస్ ఫ్రమ్ యువర్ సైడ్. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా అడగండి.
ఇబ్బంది లేదు. ఒకటికి 2 సార్లు చెప్పుకుందాం. ఫ్రమ్ మై సైడ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ. బట్ రూల్స్ ఎవరు సార్ అంటే, ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూ ఉందనుకోండి, ఏ కరోనానో ఇంకేదైనా ప్రాబ్లం ఉందనుకోండి, హాస్పిటల్లో ఉంటేనో ఐసోలేషన్లో ఉంటేనో, అలాంటి వాళ్ళకి ఐ విల్ గివ్ యూ ఛాన్స్. క్యామ్ ఆఫ్ చేసే ఛాన్స్ ఇస్తాను ఇఫ్ యూ సెండ్ ద మెసేజ్ బిఫోర్. నాకు క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ వరకు ఆఫ్ చేయడానికి పర్మిషన్ ఇస్తాను. ఎందుకంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ కామన్, అది కూడా సివియర్ ప్రాబ్లం అయితే. సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను తప్ప అందరికీ కాదు. ఒకటే నాన్న, చూశారు కదా, ఒక అమ్మాయి పడుకొని క్లాస్ వింటోంది. ఒక అమ్మాయి పడుకొని క్లాస్ వింటోంది. చదువుకునే పిల్లలు ఎప్పుడు మంచం మీద పడుకుంటే అసలు క్లాసులే చదివే రాదు. అందువల్లే క్యామ్ ఆన్ చేయండి. నాతో మీరు కమ్యూనికేట్ అవ్వాలి. నేనేం మాట్లాడుతున్నాను మీకు తెలియాలి, మీరేం చేస్తున్నారో నాకు కనిపించాలి. దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ క్లాస్. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరుండి నేను కనిపించకుండా మీరు కనిపించకుండా ఉంటే అది ఏదో చదువుకున్నట్టు ఉంటుంది తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం అయితే ఉండదమ్మా. సో అందువల్ల చెప్తున్నాను, 518 స్విచ్ ఆన్ యువర్ కెమెరా. 518 స్విచ్ ఆన్ యువర్ కెమెరా. ఓకే, నౌ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూనిట్ నెంబర్ 4. అమ్మ, నేను ఏదైతే మెటీరియల్ మీకు ప్రజెంటేషన్స్ అనేటువంటి చెప్పడం జరిగింది క్లాస్ జరిగేటప్పుడు, ఎట్ ద సేమ్ టైం ఐ సెంట్ దోస్ ప్రజెంటేషన్స్ టు యూ ఆల్సో. మీకు ఏ రోజు క్లాస్లో ఆ రోజు 555 మీకు సెండ్ చేసాం లేదా? ప్రజెంటేషన్ తీసుకున్నారు లేదా మెయిల్కి ఆ రోజు? తీసుకున్నాం సార్. రైట్. ఒక్కసారి అవి కూడా ఎవరి దగ్గర లేకపోతే సర్క్యులేట్ చేసుకోండి. నేను కాన్సెప్ట్స్ వైజ్ గా కాన్సెప్ట్స్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాను. చాలా ఈజీగా ఉండేదమ్మా, మీరు గుర్తుపెట్టి ఉన్నానా? ఈజీగా పాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నది పీపీఎల్. మీరు 100% చెప్తున్నాను, చాలా ఈజీగా పాస్ అయిపోతారు. మీరు గుర్తుపెట్టుకోండి, పీపీఎల్ అనేటువంటి సబ్జెక్ట్ కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, ఈజీగా పాస్ అవుతారు. లెట్ us స్టార్ట్ విత్ యూనిట్ నెంబర్ 4. యూనిట్ నెంబర్ 4, 5, 6 కొంచెం పెద్ద యూనిట్స్ అయినా సరే ఈజీగా ఉండే యూనిట్స్, సింపుల్ గా ఉండే యూనిట్స్. 100% అందరూ పాస్ అవుతారు కాన్సన్ట్రేట్ చేసి చదివితే. అట్లీస్ట్ ఇవాళ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఒక 1 hour అన్నా టైం స్పెండ్ చేయండి. హెడ్డింగ్స్ వరకు నోట్ చేసుకోండి. ప్లస్ నాకు తెలిసి మీరు అసైన్మెంట్ రాశారు, ఎగ్జామ్ లాగా కూడా రాసుకోమని చెప్పాను 2-3 క్వశ్చన్స్ అంతకు ముందు అయితే. కాబట్టి మీరు బాగానే చదివారు 4-5 యూనిట్స్, 4-5-6 యూనిట్స్. సో we start with యూనిట్ నెంబర్ 4. అమ్మా, ఎవరికి ఏ క్వశ్చన్ ఉన్నా ఇన్ మిడిల్ క్లాస్ జరుగుతున్నప్పుడే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ క్లారిఫై యువర్ డౌట్స్. నెక్స్ట్ యూనిట్ 4, we start with object oriented programming. As you know, basically we have various categories of programming paradigms. Generally, programming languages provides you interaction between the user and machine. So it is a communicator in between the user and machine. User wants to communicate with another user, we require a language. It may be English, Telugu, Hindi or something. If it is a programming languages provides you communication between user and machine. We have various categories of programming languages. It may be, we start with the machine language, assembly language, high-level language, object-oriented language, nowadays natural language processing. Artificial intelligence is an example of a natural language. For example, if we have a mobile, what is meant by programming language? According to Wikipedia, a programming language is a formal language comprising a set of instructions that produce various kinds of output. So, Programming languages are used in computer programming to implement algorithms. this is a Google Assistant. If you ask the question in your language, automatically it provides you response. It is a natural language processing, artificial intelligence, neural networking, machine learning. All these elements are come under 5th generation of machines. So we have various forms of languages: machine language, assembly language, high level language, higher level language,
object-oriented programming languages, and then natural language processing, artificial intelligence. So again, there is various categories of programming paradigms: monolithic programming, procedure-oriented programming, structured-oriented programming, object-oriented programming. In the case of monolithic, procedure-oriented, structured-oriented, we are giving more importance to operations rather than data. Whereas object-oriented programming came into existence, we are giving more importance to the data rather than set of operations. Thus, the security will be increased. Very, very important point. The main feature of object-oriented programming language is to provide you high security. When compared with other languages, object-oriented programming language provides you high security. High security is nothing but we are going to use a visibility specifier. It may be a public, private, protected. Even in the case of Java also, we have a visibility specifiers. Whereas in the case of normal language is concerned, there is no concept of security. There are 4 pillars of object-oriented programming: data abstraction, data encapsulation, inheritance, polymorphism. These are 4 pillars. We have various features also: classes, objects, inheritance, data hiding, templates, exception handling. All these are features. So a language that is object-oriented programming language, ఏదైనా ఒక లాంగ్వేజ్ అనేటువంటిది object-oriented programming language అన్నాము అంటే it should have 3 key features. Number 1 is abstract data type called ADT, inheritance, dynamic binding of calls. ముందుగా ADT, abstract data type, inheritance and dynamic binding. మనందరికీ తెలుసమ్మా, abstract data type ఇవాళ మీరు డేటా స్ట్రక్చర్స్ కానివ్వండి దేనిలో అయినా సరే యూస్ చేసేది ADT. డీటెయిల్ కి తర్వాత మాట్లాడుకుందాం. Inheritance మీకు తెలుసు. Inheritance is a method of creating the new class from already existing class. The process of creating a new thing from already existing thing is said to be inheritance. మీకు గుర్తుంది కదా, existing is said to be a base class, new element is said to be derived class. So inheritance, the process of acquiring the properties of base class to the subclass. దాన్ని base class అంటారు, super class అంటారు, parent class అంటారు, సబ్ క్లాస్ అంటారు, derived class అంటారు, చైల్డ్ క్లాస్ అంటారు. మీ అందరికీ తెలుసు ఏ విధంగా మనం డిఫైన్ చేసేవాళ్ళమి అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్, ఒక క్లాస్ తీసుకున్నాను, క్లాస్ బి, విజిబిలిటీ స్పెసిఫైయర్ derived from class A. అందుకే సింటాక్స్ చూడమ్మా, క్లాస్ is a keyword, derived class name, derivation mode అంటే visibility specifier, it may be public, private, protected, base class name, class must be opened, closed, ends with a semicolon. This is the syntactical form of inheritance. మీకు అంతా వచ్చినవేనండి, చాలా ఈజీగా ఉండేదండి. సో ఈ డెరివేషన్ మోడ్ అన్న విజిబిలిటీ స్పెసిఫైర్ అన్న ఒకటే, ఇట్ మే బి పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. మీరు మొత్తం యూ కెన్ రైట్ ఆన్ యువర్ ఓన్, ఎక్కడా ఇబ్బంది లేదండి. మనకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక వెహికల్ అనేటువంటి సూపర్ క్లాస్ ఉంది. వెహికల్ ఈజ్ అ సూపర్ క్లాస్, ట్రక్ ఈజ్ అ సబ్ క్లాస్, ట్రాక్టర్ ఈజ్ అ సబ్ క్లాస్. లేకపోతే కలర్ అనేటువంటి సూపర్ క్లాస్ అనుకోండి, సబ్ క్లాస్ డెరివేషన్ ఉండొచ్చండి. So the process of deriving a new class from already existing class is said to be inheritance. దాన్ని ఏమంటారమ్మా? ఇన్హెరిటెన్స్ అంటారు. మీకు తెలుసు కదా, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, మల్టీ పాత్ inheritance. There are several ways a derived class can differ from its parent class. Following are the most common. That is, the parent class can define some of its variables and methods have a private access, which means they will not visible to the subclass. Ante kada meeku gurtunda, public, private, protected. Public aithe ade class avvachu, outside the class kuda access cheyochu. Private members are accessible only to the class members. Protected,
ప్రొటెక్టెడ్ అనేటువంటిది ప్రైవేట్ లానే ఉంటుంది, బట్ ఓన్లీ సబ్ క్లాస్ కెన్ యాక్సెస్ ఇట్. ఇక్కడ పేరెంట్ క్లాస్ కి సబ్ క్లాస్ కి ద పేరెంట్ క్లాస్ కెన్ డిఫైన్ సమ్ ఆఫ్ ఇట్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ టు హ్యావ్ private access, which means that they will not be visible to the subclass. అదే ప్రొటెక్టెడ్ రాసుంటే సబ్ క్లాస్ కి విజిబిలిటీ ఉంటుంది. The subclass can add variables or methods to be inherited from the parent classes. Subclass can modify the behavior of one or more of its inherited methods. అంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత దాన్నే కదా మనం ఓవర్ రైడింగ్ అంటాం. The new method, that is a modified method, has the same name, often have the same protocol as one of the which a modification. This new method is said to be overriding. దాన్నే కదా మనం overriding అంటాం. A simple example of inheritance, ఇది vehicle అమ్మ, truck అనేటువంటిది truck inherited from the base class. What is that? Vehicle. ఎగ్జాంపుల్ కోసం ఇన్స్టెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మామూలే. నెక్స్ట్ వచ్చేసరికి ఉన్నటువంటి కాన్సెప్ట్ అమ్మ abstract data type. These are difficult to reuse. మనకి C++ లో ఉన్నటువంటి లేదా జావా కానీ పైథాన్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి, ద మేజర్ ఎలిమెంట్ బిహైండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ is to have reusability. What is reusability? The same component can be used for multiple number of purposes is said to be reusability. The same component can be used for various purposes is said to be reusability. ఒకే కాంపోనెంట్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ గనక యూజ్ అయితే దాన్ని రీయూజబిలిటీ అని చెప్తారు. 511 you will be deleted now. 511. Okay. So 551, your camera is not present. If it is a situation, you will be deleted again. 523, your camera is not switched on. 520. So I don't want to see the people without camera. 510, నాకు ఫ్యాన్ కాదమ్మా, నువ్వు కనిపించాలి, ఫ్యాన్లు కనిపించకూడదు. మీ ఇంట్లో ఫ్యాన్ ఉందని నాకు అర్థం అవుతుందన్న. ఓకే, right. So here what happens in the case of reusability, the same component can be used for various purposes. The basic concept behind the inheritance is reusability. ఒకే ఎలిమెంట్ ని ఒకే ఫంక్షన్ ని వేరియస్ పర్పసెస్ కోసం యూజ్ చేసేటువంటి మెకానిజం ని రీయూజబిలిటీ అంటారు. దాని ద్వారా ఏమవుతుంది, కోడ్ సైజ్ ఈస్ గోయింగ్ టు బి రెడ్యూస్డ్. వీ కెన్ హ్యావ్ ఎ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ, ఈజీగా ప్రోగ్రామ్ చేస్తాం. మీరు పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాను అన్న, ఒక పెద్ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇంతకు ముందు ఒక ప్రాజెక్ట్ చేశారు, అందులో యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్స్ కానీ లాగిన్ ఫార్మ్స్ కానీ దర్ ఈస్ నో నీడ్ టు రైట్ అగైన్ అండ్ అగైన్. రెప్లికేషన్ అక్కర్లేదు, డూప్లికేషన్ అక్కర్లేదు, redundancy అక్కర్లేదు. We are going to use the parts of those elements here, that is said to be reusability. Reusability అంటే the same component can be used for multiple purposes is said to be reusability. Inheritance అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది అందుకే. So inheritance allows the new classes defined in the terms of existing one. అదే కదా చెప్పాను, the process of creating the new class from already existing class. మనందరికి తెలుసు, class is nothing but a user defined data type. Within the class we are combining data members and member functions. So super class అంటారు, sub class అంటారు, methods ఉంటాయి, instantiation of a class is said to be object. Instantiation of a class is said to be object. Next one, example చూడమ్మా, ఏదైనా కావచ్చండి, ప్రతి దానికి కూడా మీరు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయండి. సో మీకు తెలిసినా తెలియకపోయినా జావా అయినా రాయొచ్చు, పైథాన్ రాయొచ్చు, C++ రాయొచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ కోడ్ ఫర్ an example of inheritance అని చెప్పి ఒక రెక్టాంగిల్ లోపల రాయండి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చెప్పేది అది కరెక్టా కాదా అని పక్కన పెట్టేస్తే ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంత క్లియర్ గా మీరు ఒక రెక్టాంగిల్ రాయండి, వీలైతే పెన్సిల్ తో రెక్టాంగిల్ రాయండి, సోర్స్ కోడ్ రాయండి,
5A8, concentrate here. 5A8, concentrate here. సో ఒక రెక్టాంగిల్ లాగా రాసేసి దానిలో మీరు సోర్స్ కోడ్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్, బేస్ క్లాస్ నేమ్, బేస్, ఓపెన్, ఎండ్స్ విత్ సెమీకోలన్, పబ్లిక్ స్లాష్, వీలైతే కామెంట్ లైన్, డబుల్ స్లాష్ రాస్తే మనకి ఏమవుతుందమ్మా, కామెంట్ లైన్ వస్తుంది. కామెంట్ లైన్ లో ఏం చేస్తారు, దిస్ ఈస్ ద క్లాస్ నేమ్, బేస్ క్లాస్ నేమ్ స్లాష్ సూపర్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్. డిరైవ్డ్ రాసినప్పుడు డిరైవ్డ్ క్లాస్, న్యూ క్లాస్, కింద నోట్ అని పెట్టేసి లేదా ఎక్స్ప్లెనేషన్ అని పెట్టేసి ఇన్ దిస్ ప్రోగ్రామ్, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ we have declared base class, derived class. Here the base class name is A and derived class is B. B is a derived class that inherits the properties of base class. అంటే మీకు వచ్చింది ఎక్కడా కూడా మీరు రాసినటువంటి పేపర్ లో కంటెంట్ ఉందా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. మన ఇష్టం వచ్చినట్టుగా మనకు వచ్చినటువంటి సబ్జెక్ట్ ని మనం ప్రజెంట్ చేస్తున్నాం. వరి అవ్వాల్సిన అవసరమే లేదు. మనకు వచ్చినటువంటి సబ్జెక్ట్ ని మనం ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి తప్పని చెప్పడానికి ఏం లేదు. యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్. ప్రతిదానికి మీకు వచ్చిన ఎగ్జాంపుల్ భయపడాల్సిన అవసరమే లేదు. పిపిఎల్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నా ఇష్టం అండి, నేను జావాలో ఉన్న ఫీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకొకరు సిలో ఉన్న C++ లో ఉన్న ఫీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకొకరు పైథాన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకొకరు .NET ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Principles of programming languages is not restricted to one language. కాబట్టి మీకు ఓన్ గా ఏ క్వశ్చన్ అయినా సరే మనం ఆన్సర్ రాస్తాం. వచ్చినా రాస్తాం, రాయకపోయినా రాస్తాం, రాకపోయినా రాస్తాం. గుర్తుపెట్టుకోండి. రాలేదు కదా అని మీరు ఫీల్ అవ్వద్దమ్మా. మీకు తెలిసింది రాసేయండి, 100% పాస్ అవుతారు. బట్ మరలా ఇంకొకసారి ఐ విల్ రిమైండింగ్ యూ, జస్ట్ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చినటువంటి సబ్జెక్టు, తెలిసినటువంటి సబ్జెక్టు మీరు ఎంత రాయగలిగితే అన్ని మార్క్స్ వస్తాయి. ప్లస్ చెప్పాను కదా, ఇవాళ క్లాస్ అయిన తర్వాత ఇవాళ రేపు యూనిట్ నెంబర్ 4 అయిపోతుంది. మీరు ఒక్క గంట అయినా కూర్చొని కనుక సబ్ హెడ్డింగ్స్ రాసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఈ ఎగ్జాంపుల్ ఉంది, ఏముంది సార్ ఈ ఎగ్జాంపుల్లో, ఎంత ఈజీ అంటే ఎగ్జాంపుల్ ఎంత ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు నచ్చినటువంటి ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు కదా. ఇన్హెరిటెన్స్ లో బేస్ క్లాసు, ఇంటీజర్ ఎక్స్, ప్రొటెక్టెడ్ సంథింగ్ ఎలా డిరైవ్ అవుతుంది అనేటువంటి. Right. Next one. We know that encapsulation, ఏమంటారు, binding of methods and its members. Packing is said to be encapsulation. అంటే మీకు ఏం లేదండి, మీకు ఎన్కాప్సులేషన్ గురించి డెఫినేషన్ తెలుసు, అది రాసేసేయండి. మీరు అది రాసేసేయండి, ఏమి ఇబ్బంది లేదు. So one of abstract data type, data hiding is also called as encapsulation. Encapsulation is a method of binding of data members and its member functions under one wrap. ఒక ఎలిమెంట్ లాగా మనం డిఫైన్ చేసేటువంటి కాంపోనెంట్ ఏమంటానంటే ఎన్కాప్సులేషన్ అని చెప్తానండి. దాన్ని ఏమంటాను, ఎన్కాప్సులేషన్ అంటాను. సో ఎన్కాప్సులేషన్ ఈస్ ఎ మెథడ్ where we are going to bind those elements. ఒక ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా కంబైన్ చేసి బైండింగ్ చేసేటువంటి మెథడాలజీని ఎన్కాప్సులేషన్ అంటారు. దీనికోసం నేనేం చేస్తున్నానండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న, చాలా సింపుల్ గా ఉండేటువంటి పాయింట్. అమ్మా స్క్రీన్ కనిపిస్తోందా నాన్న, నీట్ గానే కనిపిస్తోందా? ఇస్ ఇట్ విజిబుల్ క్లియర్లీ? Yes sir. Yes sir. Very good. నాన్న ఏ డౌట్ వచ్చినా ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ క్లారిఫై యువర్ డౌట్స్. ఇది చెప్తోంది మీకోసమే. మీరు ఏమైనా అనుకోవచ్చు, ఏంటి సార్ మీరు కెమెరా ఆన్ చేయమంటారు, అందులో 526 యూ విల్ బి డిలీటెడ్ నా. ఓకే, సో నా ఉద్దేశం లేదన్నా, మీరు చేసేదానికి నేను చెప్పేదానికి ఒక ఈక్వాలిటీ ఉండాలి అంటే, ఉపయోగం ఉండాలి అంటే వీ షుడ్ బి పర్ఫెక్ట్. అలా కాకపోతే అది కరెక్ట్ గా ఉండదు నాన్న. మీతో ఇంటరాక్ట్ అవుతుంటే నాకు తెలుస్తుంది ఏమన్నా అసలు చెప్పింది వీళ్ళు ఫాలో అవుతున్నారు లేదా, వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే నన్ను అడగగలుగుతారని తెలుస్తుంది. నేనేమో టీవీలో చెప్పట్లేదమ్మా, మీకు చెప్తున్నాను క్లాస్. ఈ అవర్ ఏమనుకున్నా ఒకటే, అడ్డమైన వాళ్ళు చాలా అనుకుంటారు. వీ డోంట్ బాదర్. మన పిల్లల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా, మీ గురించి మాత్రమే మాట్లాడుతున్నా.
ఫస్ట్ ఇయర్ లో మీకు ఎట్లా ఉన్నా ఇవాళ కూడా అంతే ఉంటుంది. పీపుల్ క్లాస్ జరిగినప్పుడు అంతే ఉంటుంది. ఓకే, సో హియర్ we have abstract data type encapsulation అన్నానమ్మా. ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి? ఎన్కాప్సులేషన్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్, ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ బైండింగ్ ఆఫ్ డేటా అండ్ ఇట్ అసోసియేటెడ్ మెంబర్స్. క్యాప్చరింగ్, క్యాప్సిల్, క్యాప్సిల్ అంటే ఏంటి? కంబైన్ అవుతుంది ఎన్కాప్సులేషన్. సో హియర్ డేటా హైడింగ్, వీఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద డేటా. ఎందుకంటే అన్ఆథరైజ్డ్ పీపుల్ డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకునేటువంటి పాసిబిలిటీ లేకుండా ఉండటం కోసం, that is, we need to encapsulate the data because programmer often makes a mistake and data get changed accidentally. లేదనుకోండి సెక్యూరిటీ, నేను వెళ్ళిపోతాను. చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, మనం అటెండెన్స్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను పీపీఎల్ చెప్తున్నాను, పీపీఎల్ అటెండెన్స్ పోస్ట్ చేయాలి. పీపీఎల్ అటెండెన్స్ పోస్ట్ చేసేటప్పుడు నాకు పక్కనే ఉన్నటువంటి డేటా స్ట్రక్చర్స్, ఏడిఎస్ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ కానీ ఫ్లాట్ అటెండెన్స్ కానీ పక్కనే కనిపిస్తుంది అనుకోండి. నేను 10 మందికి ఆప్షన్స్, అక్కడ ప్రెసెంట్ ఉన్నది ఆప్షన్ మార్చేసి ఆప్షన్ అయిన వాళ్ళకి ప్రెసెంట్ కూడా మార్చేశాను అనుకోండి. ఇట్ ఈస్ ఎ ఇంటెన్షనల్ ప్రాబ్లం, ఇంటెన్షనల్ థ్రెట్. థ్రెట్ అనేటువంటిది 2 రకాలుగా జరగవచ్చు. ఇంటెన్షనల్, యాక్సిడెంటల్. అనుకోకుండా జరిగితే యాక్సిడెంటల్, కావాలని చేస్తే ఇంటెన్షనల్. నేను ఒక ఫ్యాకల్టీ, నేను వెళ్ళిపోయి 10 మందికి నాకు తెలిసిన వాళ్ళకు, రోజు కాలేజీకి వచ్చే వాళ్ళకు అటెండెన్స్ ఇచ్చేస్తాను, వాళ్ళు రాకపోయినా. వచ్చిన వాడు కూడా ఆబ్సెంట్ ఇచ్చేసాను అనుకోండి. నా సబ్జెక్ట్ అయితే నేను చేశాను, కానీ పక్క సబ్జెక్టులు కూడా చేస్తే దట్ ఈస్ సెడ్ టు బి డేటా సెక్యూరిటీ వైలేషన్. అందుకోసం మనం డేటా హైడింగ్ అనేటువంటిది, టు ప్రొటెక్ట్ ద డేటా వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఎ సెక్యూర్ వాల్ టు ప్రొటెక్ట్ ద డేటా, దట్ ఈస్ సెడ్ టు బి డేటా హైడింగ్. అందుకోసమే వీఆర్ యూజింగ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఏ ప్రైవేట్. అందుకోసం మనం ఏం వాడుతున్నామమ్మా? ప్రైవేట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని యూజ్ చేస్తూ ఉన్నాం. పబ్లిక్ ఉందండి, ప్రైవేట్ ఉంది. పబ్లిక్ అన్నాము అంటే ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ టు ఆల్. ప్రైవేట్ ఈస్ కమ్ అండర్, ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఓన్లీ టు ఏ పర్టికులర్ ఎలిమెంట్. పర్టికులర్ క్లాసిక్ మాత్రమే అయితే దట్ ఈస్ సెడ్ టు బి ఏ మోడల్, వాట్ యు కాల్ ప్రైవేట్. నెక్స్ట్ వన్ అమ్మా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం డైనమిక్ అంటే ఏంటి? We have 2 categories of elements. Number 1 is static, second one is dynamic. మీకు పాలిమార్ఫిజం చదువుంటారు, అల్గోరిథమ్స్ చదువుంటారు, డైనమిక్ ప్రోగ్రామింగ్ చదువుంటారు, డిజైన్ ఆఫ్ అల్గోరిథం చదువుంటారు. So there are 2 elements. Number 1 is static, second one is dynamic. Static is nothing but fixed one. Dynamic means changing one. ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటే డైనమిక్, ఫిక్స్డ్ గా ఉంటే స్టాటిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, దేర్ ఆర్ స్టాటిక్ లింకింగ్, స్టాటిక్ లోడింగ్, డైనమిక్ లింకింగ్, డైనమిక్ లోడింగ్. 2 రకాలమ్మా. ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. మీరు మార్నింగ్ క్లాస్కి వస్తున్న టైంలోనే టిఫిన్, లంచ్ బాక్స్, స్నాక్స్, డిన్నర్ మొత్తం ప్యాకింగ్ చేసుకొని వచ్చేస్తే స్టాటిక్. అలా కాకుండా మార్నింగ్ 10కి బ్రేక్ ఇచ్చిన టైంలో వెంటనే వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ ఫంక్షన్ కాల్, ఆకలిస్తుంది అనుకోండి, టిఫిన్ అనుకోండి, కంట్రోల్ మూవ్ ఆన్ టు ద క్యాంటీన్, క్యాంటీన్ దగ్గరికి వెళ్తారు, ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ దేర్, దెన్ కంట్రోల్ రిటర్న్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. బ్రేక్ టైం రాగానే మీరు క్యాంటీన్ దాకా వెళ్తారు, లేదా స్టోర్కి వెళ్తారు, ఏదో ఒకటి తింటారు, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, వెంటనే క్లాస్కి వచ్చేస్తారు. లంచ్ టైం అయిందనుకోండి, again a function call, lunch, control transfer to that location, execute the statement there, control return back. This is called as dynamic. మీకు పాలిమార్ఫిజం చెప్పేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు, గుర్తుందో లేదో, ఎర్లీ బైండింగ్, లేట్ బైండింగ్, రన్ టైం పాలిమార్ఫిజం, కంపైల్ టైం పాలిమార్ఫిజం. ఇది డైనమిక్ ఎలిమెంట్ అమ్మా, దట్ ఈస్ కాల్డ్ as డైనమిక్ బైండింగ్. అందుకే మనం వర్చువల్ ఫంక్షన్స్ అనేటువంటిది కాన్సెప్ట్ వాడుతూ ఉంటాం, పాలిమార్ఫిజం అనేటువంటి కాన్సెప్ట్ వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఒక డ్రా ఫంక్షన్ ఇచ్చాను, వర్చువల్ అనేటువంటి కీవర్డ్ యూజ్ చేసినట్లయితే దాన్ని వర్చువల్ ఫంక్షన్ అంటారు. ఈజ్ ఈక్వల్ టు 0 అని కనుక మీరు రాసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ as ప్యూర్ వర్చువల్ ఫంక్షన్. దాన్ని ఏమంటారన్నా? ప్యూర్ వర్చువల్ ఫంక్షన్. ఒక సింటాక్స్ మాత్రమే, ప్రోగ్రామ్ మొత్తం మీరు రాయాల్సినటువంటి అవసరం లేదు.
సో చూడండి ఇక్కడ డ్రా ఫంక్షన్ అనేటువంటిది ద సేమ్ డ్రా ఫంక్షన్ ఇన్ సర్కిల్ క్లాస్ ఇట్ డ్రాస్ ది సర్కిల్. ఎలిప్స్ క్లాస్ ద సేమ్ డ్రా ఫంక్షన్ ఎలిప్స్ డ్రా ఫంక్షన్ డ్రాస్ ది ఎలిప్స్. ఇన్ రెక్టాంగిల్ క్లాస్ ఇట్ డ్రా రెక్టాంగిల్. ఇన్ స్క్వేర్ క్లాస్ ఇట్ డ్రా స్క్వేర్. దాన్ని we call it as డైనమిక్ బైండింగ్ అనేటువంటి దాని ద్వారా చాలా పవర్ఫుల్ ఎలిమెంట్ అవుతుంది. డెవలప్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. న్యూ క్లాసెస్ కెన్ బి ఈజీలీ యాడెడ్, దట్ ఈస్ ఇట్ ఇంక్రీజెస్ ద ఫ్లెక్సిబిలిటీ. ఇదేంటమ్మా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? వాడు ఎగ్జామ్ లో సార్ మేము ఏంటండి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ గురించి రాయమన్నాడు అనుకోండి, మర్చిపోకుండా ఏంటి ఇన్హెరిటెన్స్ మర్చిపోవద్దు. ఇన్హెరిటెన్స్ మీకు నచ్చింది రాయండి, ఇబ్బంది లేదు. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇన్హెరిటెన్స్ గురించి మీకు ఏం వస్తే అది రాయొచ్చు, బొమ్మలు కూడా ఏంటి. ఎగ్జాంపుల్, వెహికల్ ఈజ్ ఏ బేస్ క్లాస్, ట్రక్ ఈజ్ ఏ డిరైవ్డ్ క్లాస్. దీనికి ఉండే ప్రాపర్టీస్ ఏంటి, దానికి ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏంటి, డిరైవింగ్ ఏంటి, అలా మీరు ఓన్ గా రాసుకోండి అన్న, ఇబ్బంది ఏమి లేదు, బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, డైనమిక్ బైండింగ్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటి, ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి, డేటా హైడింగ్ అంటే ఏంటి, మీకు మైండ్ లో ఏదైతే పాయింట్స్, అందుకే చెప్పాను క్లాస్ అయిన తర్వాత సబ్ హెడ్డింగ్స్ లాగా రాసుకోండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని ఇచ్చాడు అంటే దానికి ఏం రాస్తున్నారు, దానికి ఏమున్నాయి అనేటువంటి మీరు కనుక ఒక నోట్స్ రాసుకున్నారు అనుకోండి ఈజీగా అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇది విజిబిలిటీ స్పెసిఫైర్స్ గురించి, ఇవన్నిటి గురించి రాసేయచ్చండి, చాలా ఈజీగా ఉండే క్వశ్చన్ అన్న. క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, డైనమిక్ బైండింగ్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి, ప్రతిదానికి డయాగ్రామ్స్ ద్వారా రాయండి. నెక్స్ట్ వన్ ఈస్ డిజైన్ ఇష్యూస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. Exclusiveness of objects or subclasses, subtypes, type checking, polymorphism, single and multiple inheritance, object allocation, deallocation, dynamic and static binding, nested classes, initialization of objects. మీ అందరికీ తెలుసు object is nothing but instantiation of a class. Object అంటే ఏంటమ్మా, instantiation of a class. Class అన్నాము, a class is nothing but user defined data type. Within the class we are combining data members and member functions. If you want to create an object, we are using a class name. Ramu is a class name, R is an object, Ramu, R is an object of a class called Ramu. R is an object of class Ramu. So మీ అందరికీ తెలుసు కదా, if you want to access its related elements, you are going to call those functions by using dot operator or pointer type, implies ద్వారా అయినా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మే బి క్రియేటెడ్, ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మనం క్రియేట్ చేసేటువంటి పాసిబిలిటీ ఉంది. ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మే బి క్రియేటెడ్, ఏ ఆబ్జెక్ట్స్ అయినా ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మీరు క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. దానికోసం ఆబ్జెక్ట్ నే చెప్పాను, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అడ్వాంటేజెస్ ఏంటి అంటే వీ కెన్ హ్యావ్, కానీ ఇట్ కాజెస్ స్లో ఆపరేషన్ ఆన్ సింపుల్ ఆబ్జెక్ట్స్. ఆ తర్వాత క్లారిటీ ఉంటుంది, ప్యూరిటీ అంటారు, క్లారిటీ అంటారు. ఆ తర్వాత యాడ్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ టైపింగ్ సిస్టమ్, ఇంక్లూడ్ ఇంపరేటివ్ స్టైల్ ఆఫ్ టైపింగ్. దానివల్ల 3 రకాలండి, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, add objects to complete typing system, includes an imperative style of typing for primitive but make everything else object. Are subclasses and subtypes, మీకు తెలిసే ఉండొచ్చు, is all relationship, is all. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత వెళ్దాం. సూపర్ టైప్, సబ్ టైప్, సూపర్ క్లాస్, సబ్ క్లాస్. అమ్మ మన కాలేజ్ మేనేజ్మెంట్ తీసుకున్నాను, టాప్ లెవెల్ డైరెక్టర్ సార్ కానివ్వండి, ప్రిన్సిపల్ గారు కానివ్వండి, లేదా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానివ్వండి, దే కెన్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద స్టూడెంట్. మీ పేరేంటి, మీ అడ్రస్ ఏంటి, మీ ఫోన్ నంబర్ ఏంటి, మీ మెయిల్ ఐడి ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, రిలీజియన్ ఏంటి, రేషన్ కార్డ్ నంబర్ ఎంత, ఆధార్ కార్డ్ నంబర్ ఎంత, ఇన్కమ్ ఏంటి, టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి కావాలి.
యాజ్ అ ఫ్యాకల్టీగా నాకేం కావాలమ్మా? నాకు కావాల్సింది మీ పేరేంటి, పీపీఎల్లో ఫస్ట్ మీట్లో వచ్చినటువంటి మార్క్స్ ఏంటి, అంతకు తప్ప ఇంకా వేరే డీటెయిల్స్ నాకు అక్కర్లేదు. మీ రోల్ నంబర్, నా సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ మాత్రమే. ఫ్లాట్ చెప్పేటువంటి సార్ ఉన్నారనుకోండి, తనకేం కావాలి? మీ పేరేంటి, రోల్ నంబర్ ఏంటి, ఫ్లాట్ లో వచ్చినటువంటి మార్క్స్ ఏంటి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లో. అంటే జనరలైజేషన్ అంటే టాప్ అంటారు, స్పెషలైజేషన్ అంటే లో. నాకు కావాల్సింది ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు యూ ఓన్లీ రిగార్డింగ్ పీపీఎల్ క్లాస్. పీపీఎల్ గురించి మాత్రమే నేను మాట్లాడతాను, వేరే సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడి నాకు తెలియదు. టాప్ లెవెల్ డైరెక్టర్ సార్ అయితే అన్ని సబ్జెక్టుల గురించి మాట్లాడొచ్చు, ఫీ ఎంత పే చేశారో మాట్లాడొచ్చు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కాస్ట్, రిలీజన్, ఇట్లాంటి చాలు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ అయితే ఫీ ఎంత పే చేశారు, ఫీ డ్యూ ఎంత ఉంది, అది మాత్రమే కావాలి. అలా ఉండేటువంటిది టాప్ లెవెల్ అయితేనేమో జనరలైజేషన్, బాటమ్ అయితేనేమో స్పెషలైజేషన్ అంటారు. సో హియర్ does an is all relationship hold between the parent class object and object of subclass? Is all అంటే టోటల్ అని అర్థం. ఆ తర్వాత a derived class is a subtype of methods of subclass that override the parent class or type compatible with the overridden parent methods. మీకు overriding, overloading అని రెండు పాయింట్స్ చెప్పాను. Function name is same with a different arguments is said to be function overloading. మీకు క్యూబ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఫంక్షన్ నేమ్ ఏరియానేనమ్మా. ఒక ఫంక్షన్ లోనేమో వీఆర్ యూజింగ్, ఒక ఫంక్షన్ లోనేమో ఫ్లోట్ టైపు, ఇంటీజర్ టైప్ ఉండొచ్చు, రెండు ఇంటీజర్ టైప్స్ ఉండొచ్చు, ఒకే ఇంటీజర్ అయి ఉండొచ్చు. దట్ ఈస్ సెడ్ టు బి ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఇంకోటి కూడా ఉంది, మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ఓవర్ రైడింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. అంటే ఒక వర్చువల్ ఫంక్షన్ గా డిఫైన్ చేస్తే దాని బేస్ క్లాస్ లో ఉన్నటువంటి ఫంక్షన్ కాల్ అవ్వకుండా సబ్ క్లాస్ లో ఉన్నటువంటి ఫంక్షన్ కాల్ అవుతుంది. బికాస్ ఏ సబ్ క్లాస్ కాల్డ్ డిరైవ్డ్ క్లాస్ ఓవర్ రైడ్స్ ద బేస్ క్లాస్ ఫంక్షన్. ఓవర్ రైడింగ్, ఓవర్లోడింగ్, టూ ఇంపార్టెంట్ ఫీచర్స్. సో అందుకే టైప్ చెకింగ్ అండ్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం మీ అందరికి తెలుసు, మెనీ ఫార్మ్స్ అని చెప్పడాన్ని ఏమంటారు? పాలిమార్ఫిజం అంటారు. That requires dynamic checking of parameters and return values. It is somewhat a costly affair, but delays the error detection. Overriding వాడుతూ ఉంటాం. సింగిల్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఒక బేస్ క్లాస్ ఉంటుంది, ఒక డిరైవ్డ్ క్లాస్ ఉంటుంది. ఒక బేస్ క్లాస్ నుంచి రెండు డిరైవ్డ్ క్లాసులు వస్తాయి, రెండు డిరైవ్డ్ క్లాస్ నుంచి ఒక బేస్ క్లాసే వస్తుంది, ఒక బేస్ క్లాస్ నుంచి ఒక డిరైవ్డ్ క్లాసు, ఒక డిరైవ్డ్ క్లాస్ నుంచి మరలా డిరైవ్డ్ క్లాసు. మల్టీపాత్, హైరార్కల్, హైబ్రిడ్ చాలా ఫార్మ్స్ ఉన్నాయి. ఇక్కడైతే రెండు రకాలండి, ఒకటి సింగిల్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఆబ్జెక్ట్ ఎలోకేషన్ అండ్ డీఎలోకేషన్ మీ అందరికి తెలుసు. ఇన్ ద కేస్ ఆఫ్ C++, మెమరీ ఎలోకేషన్. సి లాంగ్వేజ్ అనుకోండి, వీఆర్ యూజింగ్ మెమరీ ఎలోకేషన్ కాన్సెప్ట్. Allocation of memory, deallocation of memory, that is in the form of 522 you will be removed. So 551 you will be removed. Okay. Memory allocation and deallocation can be performed by using an operator, alloc, malloc, calloc, రీఅలాక్. మీకు గుర్తుంటే సి లాంగ్వేజ్ లో డైనమిక్ మెమరీ అలొకేషన్ లాస్ట్ లో చెప్పుకొని ఉంటాం, అక్కడ చదివాం. కానీ ఇప్పుడు ఏంటంటే C++ లో దర్ ఈస్ అ సింపుల్ ఆపరేటర్ వాట్ యు కాల్ న్యూ ఆపరేటర్. ఏ ఆపరేటర్ ఉందమ్మా? న్యూ అనేటువంటి ఒక ఆపరేటర్ ఉంది. దట్ అలొకేట్స్ ద మెమరీ డైనమికల్లీ. సార్ డైనమిక్ అంటే ఏంటి? మీకు గుర్తుంటే స్టాటిక్ ఇంటీజర్ ఏ ఆఫ్ 10 అన్నారు అనుకోండి అన్న. A is an array 10 into 2, 20 bytes are allocated for the array. కానీ malloc గనుక వాడినట్లయితే మీరు లింక్డ్ లిస్ట్ లో కానీ డేటా స్ట్రక్చర్స్ లో కానీ మీరు వాడుంటారు alloc, malloc మీరు వాడతారు. C++ లో అయితే మెమరీ allocation, new is an operator that can be used for allocation of memory.
delete is an operator that can be used for deallocation of memory. Allocation ki deallocation ki 559 ఫ్యాన్ అక్కర్లేదు నాన్న, నువ్వు ఎక్కడున్నావు కనిపించు. మాకు అర్థం అవుతుంది తల్లి ఫ్యాన్లు ఉన్నాయని మీ ఇంట్లో. రైట్, ఆయన పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళంట్లో ఏసీలు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి. మీరు గొప్పవాళ్ళు కదా, నాకు ఫ్యాన్ అక్కర్లేదు, మా పిల్లలందరికీ ఫ్యాన్లు కనిపించక్కర్లా, నువ్వు ఎక్కడున్నావు కనిపించు నాన్న చాలు. ఓకే, తర్వాత ఏంటి? డైనమిక్ అండ్ స్టాటిక్ బైండింగ్ చెప్పాను కదమ్మా. డైనమిక్ అంటే ఎట్ ద టైం, స్టాటిక్ అంటే స్టార్టింగ్. ఏం చేయాలి అంటే ఒకటే, చాలా సింపుల్. డైనమిక్ మెమరీ అలొకేషన్ ద్వారా ఒకటి మీకు డేటా సెర్చ్ లో కూడా హీప్ అని స్టాక్ అని చెప్తూ ఉంటారు. ఏ క్లాస్ విత్ ఇన్ అనదర్ క్లాస్ ఈ సెట్ టు బి నెస్టెడ్ క్లాసెస్. ఇవి కూడా చాలా సింపుల్ గా ఉన్నటువంటి డిజైన్ ఇష్యూస్. అమ్మా క్వశ్చన్ నెంబర్ 2, డిజైన్ ఇష్యూస్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓన్ గా రాయొచ్చు, ఇబ్బంది లేదు, జస్ట్ అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కన్స్ట్రక్ట్. 2 రకాల ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా. స్టోరేజ్ స్ట్రక్చర్ ఫర్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సెకండ్ వన్ ఈస్ డైనమిక్ బైండింగ్ ఆఫ్ మెసేజెస్ టు మెథడ్. ఇన్స్టాన్స్ డేటా స్టోరేజ్. అమ్మా ఒకసారి C++ అనగానే ఏమంటారు అంటే classes are defined. C with classes is said to be C++. Extension of C record structure is said to be. అందుకే మీకు C++ చెప్తున్నప్పుడు కూడా డైరెక్ట్ చెప్తారు, what is the difference between classes and structure. A structure is a user defined data type. Within the structure we are combining different types of data. Class is also user defined data type. Within the class we are going to combine different data members and member functions. Structures lo member functions undavu, class lo matram member functions untayi. Class lo by default private data access specify avutundi, structure aithe public avutundi. So storage structure enti ante storage structure for instance variable of class instance, that is a record that is called as CIR. దాన్ని ఏమంటారమ్మా? CIR, క్లాస్ ఇన్స్టాన్స్ రికార్డ్. అలానే మీరు ఫస్ట్ ఇయర్ లో గుర్తున్నట్టుగానే ఎప్పుడైనా ఇంపార్టెంట్ వర్డ్ రాసేటప్పుడు ట్రై టు అండర్లైన్ ద వర్డ్. పెన్సిల్ తో లేదా పెన్ తో అయినా పర్లేదు, అండర్లైన్. అమ్మా వీఆర్ నాట్ గోయింగ్ టు చీట్ ఎనీవన్. బాబు నువ్వు జాగ్రత్తగా చదివే ఎగ్జామ్ పేపర్ ఎవాల్యుయేట్ చేసేవాడికి మనం హింట్ ఇస్తున్నాం. బాబు నేను క్లియర్ గా రాస్తున్నాను, ఇదిగో CIR అంటే క్లాస్ ఇన్స్టాన్స్ రికార్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ రాసాను చూసుకొని చెప్తున్నాం అంతే. The structure of CIR is static, so it is built at the compile time and it is used as a template for a creation of data class instances. Template is nothing but a generic functionality. Template is nothing but generic functionality. Every class has its own CIR. Every class has its own CIR. When derivation takes place, CIR for the subclass is a copy of that parent class with entries for the new instance variable added to the end. Because the structure of CIR అనేటువంటి స్ట్రక్చర్ ఏ విధంగా డిఫైన్ చేస్తాము అంటే CIR always determines you a instance structure, because the structure of CIR is static. Access to all instance variables can be done in its records using the constant offset from the beginning of. మీకు తెలుసు కదా, మనం ఇన్స్ట్రక్షన్స్ లో మనం ఏం చెప్తూ ఉంటాం, లొకేషన్ కౌంటర్ ఉండాలి. అలానే లొకేషన్ కౌంటర్, ఇన్స్ట్రక్షన్ కౌంటర్. We are going to contain the address of the next instruction is said to be a location counter. ఆఫ్సెట్ అమ్మా మీరు ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా మీరు చదువుతూ ఉంటారు. వర్చువల్ మెమరీ అనే కాన్సెప్ట్ జరిగేటప్పుడు లేదా పేజింగ్ గురించి చెప్పేటప్పుడు ఎవ్రీ పేజ్ టేబుల్ హ్యాస్ పేజ్ నెంబర్ అండ్ ఆఫ్సెట్. ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ లొకేషన్ ఏమంటారు? ఆఫ్సెట్ అంటారు. నెక్స్ట్ వన్ ఈస్ డైనమిక్ బైండింగ్ ఆఫ్ మెథడ్ కాల్స్ టు మెథడ్స్. డైనమిక్ బైండింగ్ గురించి ఎగ్జాంపుల్ అమ్మా ఇదిగోండి 3 రకాల వేరియబుల్స్ రాశాను, ఫస్ట్ ఫంక్షన్స్ రాశాను, P extends A అని చెప్పి రాసాం. మనం జావా రిలేటెడ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. క్లాస్ ఇన్స్టాన్స్ రికార్డ్ ఎగ్జాంపుల్ లో డయాగ్రామ్స్ లాగా రాయండి. మీకు గుర్తుంటే వర్చువల్ టేబుల్, వర్చువల్ పాయింటర్ అని చదువుంటారు C++ లో 4th యూనిట్ లో.
ఆ డీటెయిల్స్ ఇక్కడ మనకి రిపీట్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఇదండి. క్లాస్ ఇన్స్టాన్స్ ఇక డయాగ్రామ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ మొత్తం కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కి సంబంధించినటువంటి పాయింట్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కి సంబంధించినటువంటి పాయింట్స్. చాలా వాడు ఎగ్జామ్ లో ఎలా అయినా ఇవ్వచ్చండి. చూడమ్మా, ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే ఏంటి, డిజైన్ ఇష్యూస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కన్స్ట్రక్ట్స్. ఇది ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో ఇచ్చారండి, ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు. ఇదిగోండి అన్న, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు. హౌ C++, జావా, రూబీ ఇంప్లిమెంట్స్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఎక్స్ప్లెయిన్. మీకు నచ్చినటువంటి కాంపోనెంట్ తో రాయండి, ఇబ్బంది ఏమి లేదు. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఇన్ జావా విత్ ఎగ్జాంపుల్. అంటే చాలా సింపుల్ గా ఇస్తారండి. కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్ ఇన్ C++. ఒరిజినల్ గా అక్కడ లేదు సార్, కన్స్ట్రక్టర్ డిస్ట్రక్టర్ లేదు, కానీ ఇచ్చాడు. మనం ఇంతకుముందు చదివాం, అది కూడా ఒకసారి మీకు చెప్తాను. డిఫరెంట్ డిజైన్ ఇష్యూస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా, ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఈ 3 టాపిక్స్ మీద ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఇవి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మీద ఇచ్చినటువంటి, అలానే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎన్కాప్సులేషన్ ఆఫ్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఏ క్లాస్ ఎగ్జాంపుల్ అని తీసుకొని రాయొచ్చు, ఏ క్లాస్ ఎగ్జాంపుల్ అని తీసుకొని రావచ్చు. చూడండి, అసలు మీకు ఎప్పుడూ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ కూడా మీకు ఇచ్చాను, మీకు గుర్తుందో లేదో, లేకపోతే మరలా కూడా సెండ్ చేస్తాను. ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ క్వశ్చన్ మొత్తం 4, 5, 6 యూనిట్లో 6 యూనిట్లు మొత్తం రికార్డ్ చేశాను అన్న, అంటే మొత్తం టైప్ చేసుకున్నాను, చెప్పేటప్పుడు మీకు బాగా ఉపయోగపడతాయని. కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్ ఎగ్జామ్ లో కూడా అడగొచ్చు. కన్స్ట్రక్టర్ ఈస్ ఎ మెంబర్ ఫంక్షన్, ఎ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ఎవర్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ అని చెప్తామో ఆటోమేటిక్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ మెమరీ. A constructor is executed whenever an object is created. Constructor is always with a class name. Constructors may be of 3 types. Number 1 is em cheptam, default constructor, parameterized constructor, copy constructor. Without any arguments is said to be default constructor. With some parameters, that is said to be parameterized constructor. We are going to pass the references in the terms of addresses, ampersand, that is said to be copy constructor. Exam lo adigaru. Destructor. Destructor is also special member function. It always with a class name, but it is going to have an operator called a tilde operator. Yes ni ganiki ila addanga raste tilde operator antaramma. Tilde operator antaru. Tilde constructor is executed whenever an object is created. Destructor is created whenever an object is destroyed. ఎగ్జామ్ లో ఏ విధమైన ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత వాడు ఎగ్జామ్ లో ఏమడగొచ్చు అంటే, బాబు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ చెప్పేయనొచ్చు, ఒక ఎగ్జాంపుల్ ద్వారా పాలిమార్ఫిజం చెప్పమనొచ్చు, ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్లాసెస్ చెప్పమనొచ్చు. కాబట్టి అట్లీస్ట్ ఒక క్లాస్ ప్రోగ్రామ్, క్లాసెస్ అంటే ఏంటి మీ అందరికి తెలుసు. ఒక ఎగ్జాంపుల్ నేను రాసి ఎంఎస్ వర్డ్ లోనే ఒకసారి రాసి చెప్తాను నాన్న, ఈజీగా ఉంటుంది. ఎంఎస్ వర్డ్ ఒకసారి షేర్ చేస్తున్నాను, మీకు వచ్చిందే ఎగ్జామ్ లో అడిగితే మీరు ఇబ్బంది పడకూడదు. నా ఇంటెన్షన్ ఏంటి అంటే మీరు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే చెప్తున్నాను. అందరు మర్చిపోకండి, ఎవ్రీ C++ ప్రోగ్రామ్ మస్ట్ హ్యావ్ iostream.h ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్, conio.h. దీని ఏమంటారు, ప్రీ ప్రాసెస్. మీరు ఏం రాసినా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దిస్ ఈస్ కాల్డ్ as linkage section, assembler directive, header file. It gives direction to the compiler or assembler when it is in assembly process. మీ అందరికి తెలుసు కదా కంపైలేషన్ ఎలా జరుగుతుంది. కంపైలేషన్ జరగడానికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, ప్రాసెస్ ఉన్నాయి, మీరు చదువుతూ ఉంటుంటారు సిడి కూడా. దట్ ఈస్ లెక్సికల్ అనాలిసిస్, సింటాక్స్ అనాలిసిస్, సెమాంటిక్ అనాలిసిస్, ఆప్టిమైజేషన్, కోడ్ జనరేషన్, అసెంబ్లీ అవుట్పుట్. టోకెన్స్ గా డివైడ్ అవుతుంది, సింటాక్స్ చెక్ చేస్తుంది, సిమాంటిక్. ఫర్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యు రిక్వైర్ 2 aspects, syntax, semantics. Meaning of the data is said to be semantic. Structure of the data is said to be syntax.
it is very easy for us to detect the syntax error, but difficult for us to identify semantic error. సెమీకోలన్ మిస్ అయింది అనుకోండమ్మా, మనం ఈజీగా డిటెక్ట్ చేస్తాం. కానీ మనకు కావాల్సిన అవుట్పుట్ రావట్లేదు అనుకోండి, మీనింగ్ లాస్ అయితే సెమాంటిక్ అంటారు. అలాంటి ఎర్రర్స్ ని సెమాంటిక్ ఎర్రర్స్ అంటారు. సో మీరు తర్వాత క్లాస్ అని చెప్పండి, మీ ఇష్టం వచ్చిన పేరు. క్లాస్ టెస్ట్ అన్నాను. క్లాస్ మస్ట్ బి ఓపెన్ అండ్ క్లోజ్డ్. క్లాస్ లో ఏముంటాయమ్మా, పబ్లిక్ డేటా స్పెసిఫైర్ అవ్వచ్చు, అంటే విజిబిలిటీ స్పెసిఫైర్స్ ఉంటాయి. అలానే ప్రైవేట్ ఉండొచ్చు, ప్రొటెక్టెడ్ ఉండొచ్చు. ఇక్కడ ప్రైవేట్ రాసినా రాయకపోయినా పర్లేదు. ఇంటీజర్ అంటే స్మాల్ లెటర్లు ఉండాలి నాన్ని. ఇంటీజర్ ఏ కామా బి ఆటో కరెక్ట్ అవుతుంది కాబట్టి ఎంఎస్ వర్డ్ లో. ఇక్కడ నేను 2 ఫంక్షన్స్ రాస్తున్నాను, వాయిడ్ షో ఫంక్షన్ లేకపోతే వాయిడ్ రీడ్ అనేటువంటి ఒక ఫంక్షన్. ఇక్కడే మీరు ఫంక్షన్ లో డేటాను రీడ్ చేయొచ్చు, లేదా అవుట్ సైడ్ ద క్లాస్ కూడా చేయొచ్చు. అవుట్ సైడ్ ద క్లాస్ చేస్తే ఏం చేయాలమ్మా, we need to use scope resolution operator. ఆ తర్వాత వాయిడ్ షో అనేటువంటి ఇంకొక ఫంక్షన్ రాశాను, cout అని చెప్పి. ఈ ఫంక్షన్ కి సంబంధించి అంటే ఎగ్జామ్ లో ఏదైనా ఒక క్లాస్ గురించి అడిగితే కన్స్ట్రక్టర్స్ ఎలా అడిగాడో అలానే క్లాస్ ఎన్కాప్సులేషన్ విత్ అన్ ఎగ్జాంపుల్ అంటే a is equal to a \t tab అండి, మీ అందరికి తెలిసిందే, \t and then b is equal to b. That's it. అలానే క్లాస్ ఉండాలి కదమ్మా. సో void main, there should be a main function. void main అని చెప్పాను, that should be open and closed. Screen must be clear, CLR SCR, output acquired immediately, get CH. అమ్మా ఆటోమేటిక్ ఇది క్యాపిటల్ లెటర్కి వెళ్తే ఫస్ట్, ఎందుకంటే ఎంఎస్ వర్డ్ కాబట్టి అది స్మాల్ లెటర్ గా ట్రీట్ చేయండి. క్లాస్ పేరు ఏంటమ్మా, టెస్ట్. T is an object. I am going to call the function t.read function and t.show function. ఈ ప్రోగ్రామ్ రాయటం మనకు ఇంపార్టెంట్ కాదండి, ఈ ప్రోగ్రామ్ రాయటం కాదు మనకి ఇంపార్టెంట్, దీనిలో ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్ట్ అన్నాడు అనుకోండి, ఏం లేదమ్మా, టెస్ట్ అనేటువంటి కన్స్ట్రక్టర్ రాసి ఓపెన్ అండ్ క్లోజ్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ మెంబర్ ఫంక్షన్ that is always having the class name \in I am in constructor. Just example కోసం. ఎప్పుడైతే డిస్ట్రక్టర్ కావాలనుకోండి, there is an operator called a tilde operator. Test cout \n destructor. Destructor called. That's it, అయిపోయింది. వాడు ఎగ్జామ్ లో రైట్ అబౌట్ ద కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్ అని అడిగాడమ్మా. అడిగినప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్, చాలా సింప్లిఫైడ్ ఎగ్జాంపుల్, మన ఎగ్జాంపుల్ రాయటం ఇంపార్టెంట్ కాదు, దాని ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్. హియర్ ద కన్స్ట్రక్టర్ నేమ్, ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ దట్ ఈస్ టెస్ట్ ఈజ్ ఎ క్లాస్ నేమ్. Constructor always with a class name. Here I am using a default constructor. A default constructor has no arguments. We have 3 types of constructors. Number 1 is default constructor, parameterized constructor, copy constructor. అలా మీరు కొంచెం మెన్షన్ చేసి సరిపోతుందమ్మా, ఈజీగా ఉండేటువంటిది. Now move on to concurrency. Very important question. అమ్మా యూనిట్ నెంబర్ 4 చాలా పెద్ద యూనిట్, కొంచెం టైం తీసుకుంటుంది. Concurrency మీకు గుర్తుంటే there are various categories of distributed systems. OS లో ఉంటుందమ్మా, మీరు చదివే ఉంటారు కదా, సింక్రొనైజేషన్ అని, ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం, డైనింగ్ ఫిలాసఫర్స్ ప్రాబ్లం, దాని బౌండెడ్ బఫర్ ప్రాబ్లం అంటారు. గుర్తుందా, విన్నారా పేరు? yes or no? Yes sir. Right. So ఇక్కడ చూడండి అమ్మా, when 2 processes under execution, నేను క్లాస్ చెప్తున్నానమ్మా, I am a single process, you are also a single data stream. A single process to single data stream, single input single output stream, SISO. Multiple input single data stream అంటే ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్, మల్టిపుల్ ఇన్పుట్స్ ఒక అవుట్పుట్, సింగిల్ అవుట్పుట్ సింగిల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్స్, మల్టిపుల్ ఇన్పుట్స్ మల్టిపుల్ అవుట్పుట్స్.
రెండు రకాల ప్యారలలిజం అమ్మ, మనకి ప్యారలల్ సిస్టమ్స్ అని ఉంటాయి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అని ఉంటాయి. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ ప్రాసెసెస్ ఈ సెట్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. There is a single process, it can handle multiple programs execution is said to be parallel system. అందుకే చెప్తూ ఉంటారు parallel system అన్నా, tightly coupled system అన్నా, మల్టీ ప్రాసెసర్ సిస్టమ్ అన్నా ఒకటే. ఒకే కంప్యూటర్ లో మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉంటాయి. అలా కాకుండా లూజ్లీ కపుల్డ్ సిస్టమ్ అన్నా, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అన్నా, మల్టీ కంప్యూటర్ సిస్టమ్ అన్నా ఒకటే. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ a way of communication networks. Multiple number of computers which are spread over the network is said to be distributed system. ATM counter is an example of a distributed system. ఒకే కంప్యూటర్ లో రెండు సిపియులు ఉంటాయి. అమ్మా సిపియు అంటే డబ్బాలు కాదు, మీ అందరికి తెలుసు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్. మీరు సిఓ కూడా చదువుతూ ఉంటారు, రిస్క్ అని, సిస్క్ అని, రెడ్యూస్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్, కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ అని. ఆ ప్రాసెసర్స్ ఉంటాయి. అందుకే ఒకే కంప్యూటర్ లో 4 సిపియులు ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ సెడ్ టు బి ఏ ప్యారలల్ సిస్టమ్, మల్టీ ప్రాసెసర్ సిస్టమ్, టైట్లీ కపుల్డ్ సిస్టమ్. 4-5 కంప్యూటర్ నెట్వర్క్ లో కనెక్ట్ అయి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లూజ్లీ కపుల్డ్ సిస్టమ్, మల్టీ కంప్యూటర్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. కాంకరెన్సీ అంటే మోర్ దాన్ వన్ యాక్టివిటీ ఎట్ ఎ టైమ్ ఈస్ సెడ్ టు బి కాంకరెన్సీ. ఒకటి కంటే ఎక్కువ ఆపరేషన్స్ ఒకేసారి జరుగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యాకల్టీని మీకు క్లాస్ టీచ్ చేస్తున్నాను, ఇట్ ఈస్ అ సింగిల్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్. ఇంకో ఫ్యాకల్టీ ఫైనల్ ఇయర్ క్లాస్ చెప్తున్నాడు, 2 ప్రాసెసర్స్ ఎగ్జిక్యూట్స్ 2 ప్రాసెసెస్. అమ్మ ప్రాసెస్ అంటే ప్రోగ్రామ్, ప్రాసెసర్ అంటే సిపి. నేను ఒక సిపినమ్మా, మీరు ఒక ప్రాసెస్ అయితే నేను మీ ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇంకో ఫ్యాకల్టీ 4th ఇయర్ క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. కానీ నేనేం చేస్తానంటే మిమ్మల్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఒక 5 minutes మీకు చెప్పేసి నోట్ చేయండి అని చెప్పి వేరే క్లాస్కి వెళ్ళి చెప్పాను అనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్లీవ్డ్ ఫ్యాషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. దాన్ని ఏమంటారు? ఇంటర్లీవ్డ్. అంటే 5 నిమిషాలు ఇక్కడ, 5 నిమిషాలు అక్కడ, మరలా 5 నిమిషాలు ఇక్కడ, ఇంకో 5 నిమిషాలు అక్కడ. దిస్ స్విచింగ్ ఈజ్ సెడ్ టు బి ఇంటర్లీవ్డ్ ఫ్యాషన్. మీరు ఓఎస్ లో అయితే దాన్ని టైమ్ షేరింగ్ సిస్టమ్ అని కూడా చదువుంటారు. టైమ్ షేరింగ్ సిస్టమ్ ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ యూనిట్ లో చదువుంటారమ్మా. సో కాంకరెన్సీ మే బి 2 types. Number 1 is physical concurrency, second one is logical concurrency. మా 2 రకాల కాంకరెన్సీస్ ఉంటాయి, ఒకటి ఫిజికల్, మరొకటి లాజికల్. 2 సిపియు నుండి 2 ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేస్తేనేమో ఇట్స్ ఫిజికల్ కాంకరెన్సీ. There are 2 CPUs executes 2 processes is said to be physical concurrency. But we have only 1 CPU, but it can execute 2 or more processes. ఒకే CPU 2-3 ప్రాసెస్ ని ఇంటర్లీవ్డ్ ఫ్యాషన్ లో ఎగ్జిక్యూట్ చేస్తే దట్ ఈస్ సెడ్ టు బి లాజికల్ కాంకరెన్సీ. అమ్మ మీరందరికీ రౌండ్ రాబిన్ అల్గోరిథం గుర్తుందా? రౌండ్ రాబిన్ ఓఎస్ లో. yes sir. రౌండ్ రాబిన్ లో వీ హ్యావ్ ఎ టైం క్వాంటమ్ అని చెప్తాం, TQ. అది 2 milliseconds 5 milliseconds ఎంతో కొంత ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తాం, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ప్రాసెస్ P1. 4 seconds ఎగ్జిక్యూట్ చేసాం. Immediately process P1 is stopped, then switch on to P2. There also we are executing 4 seconds. Again P3, P4. Again circular fashion లో మరలా P1 కి వచ్చేస్తాం. This fashion of execution is said to be time sharing. దాన్ని ఇక్కడ మనం ఏం చెప్తాం, లాజికల్ కాంకరెన్సీ. కాంకరెన్సీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కాంకరెన్సీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. More than one process is executed at a time is said to be concurrent execution. మీకు గుర్తుంటే మల్టీ ప్రోగ్రామింగ్, మల్టీ టాస్కింగ్. More than one program is under execution state. More than one program is loaded onto the main memory is said to be multi-programming. The same multi-programming in a personal computer is said to be multitasking. మల్టీ ప్రోగ్రామింగ్ కనుక పీసీలో అయితే మల్టీ టాస్కింగ్ అవుతుంది. మనం పాటలు వింటూ ప్రోగ్రామ్ టైప్ చేస్తే మల్టీ టాస్కింగ్. 4 యూజర్స్, ఒకరు జీమెయిల్, ఒకరు యాహూ మెయిల్, ఒక రెడిఫ్ మెయిల్ ఓపెన్ చేసి సర్వర్ తో కనెక్ట్ అయి ఉంటే దట్ ఈస్ సెడ్ టు బి మల్టీ ప్రోగ్రామింగ్. మల్టీ ప్రోగ్రామింగ్ కెన్ బి అచీవ్డ్ బై యూజింగ్ మల్టీ యూజర్ సిస్టమ్.
కానీ నేను ఇక్కడ సింగిల్ యూజర్ కదండి. సింగిల్ యూజర్ ద్వారా మల్టీ చేస్తేనేమో లాజికల్ ప్యారలలిజం అని, మల్టీ యూజర్ మల్టీ చేస్తేనేమో ఫిజికల్ ప్యారలలిజం అని చెప్తారు. సో కాంకరెన్సీ అనేటువంటిది చూడమ్మా, కాంకరెన్సీ కెన్ అక్కర్ ఎట్ 4 levels. MHUP గుర్తుపెట్టుకోండి, చీట్ కోడ్ అమ్మా. MHUP మెషిన్ ఇన్స్ట్రక్షన్ లెవెల్ లేదా ఇన్స్ట్రక్షన్ లెవెల్ అవ్వండి. స్టేట్మెంట్ లెవెల్ ISUP ఈజ్ యూపీ గుర్తుపెట్టుకోండి అన్న చీట్ కోడ్ ఇది. ఈజ్ యూపీ చీట్ కోడ్. I అంటే ఇన్స్ట్రక్షన్ లెవెల్, S అంటే స్టేట్మెంట్ లెవెల్, U అంటే యూనిట్ లెవెల్, P అంటే ప్రోగ్రామ్ లెవెల్. Concurrency is nothing but more than one statement, more than one process is executed at a time. There are 4 levels of concurrency that is called as is, UP. I ante I, yes, speak out. I instruction level, yes, statement level, U unit level, P ప్రోగ్రామ్ లెవెల్. అంటే చీట్ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి నాన్న. మీరు ఎప్పుడు కూడా కొంచెం చీట్ కోడ్స్ కనుక ఉంటే ఛాన్స్ ఉన్నప్పుడు రాసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్ లెవెల్, స్టేట్మెంట్ లెవెల్, యూనిట్ లెవెల్ అండ్ ప్రోగ్రామ్ లెవెల్. కాంకరెన్సీలో ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయమ్మా? 2 categories of concurrencies. Number 1 లాజికల్, సెకండ్ వన్ ఈజ్ ఫిజికల్. లాజికల్ అంటే ఏం చెప్పాను, ఉన్నది ఒకటే కానీ మల్టిపుల్ ఇల్యూషన్స్ ఉంటే కనుక లాజికల్ అంటారు. అలా కాకుండా ఇదైతే ఫిజికల్ అంటారు. దిస్ ఈస్ ద ఎలిమెంట్ ఫర్ this part. ఇది what is meant by object orientation, design issues of object orientation.